మా దోస్తు వాళ్ళందరూ దీపావళికి బాంబులు కొనుక్కున్నారు. నేను బాంబులు కొట్టుకున్నా అని మా అమ్మని పైసలు అడిగితే మా అమ్మ ఏమన్నా తెలుసా, అరే బిడ్డ నీకోసం పప్పేసిండ్రా, ఏంటి బాబా అన్న ఇంకోసారి నీకోసం పప్పేసిండ్రా, నువ్వు తిన్నావు ఇంకో నైట్ అంతా దీపావళిరా అంది, నువ్వు తిన్నావు ఇంకో నైట్ అంతా దీపావళిరా అంది. అమ్మా నువ్వు ఇలా అపోజిట్ ఇలాగా అబ్బాయి కాసి ఉండమ్మా, చెయ్యి ఎలా చెయ్యి మీదకెత్తు, నాకు చెప్పిన చెయ్యి ఈ ఏను అది అలాగా ఒక ఏని అమ్మాయి తట్టుకో ఇలాగా అమ్మలో ఏను ఒక తెచ్చుకోవాలి తిరిగితే అది అమ్మాయి నడుము ఇలా పట్టుకొని అమ్మాయి ఇలా గట్టి గట్టిగా లాతి పడిపోతారు. ఇప్పుడు ఇలాగా అమ్మాయి ఇలాగా నువ్వు చెయ్యి చెప్తాను. అది కాదు అబ్బాయి తిన్నంగా ఉండాలి, అబ్బాయికి అపోజిట్ చిన్నది ఇంకా రావాలి. నమస్తే. ఇవాళ నేను మీ ముందు ఒక మంచి మనిషిగా నిలబడడానికి ప్రధాన కారణం ముగ్గురు. ఒకటి మా నాన్న, కష్టాలు వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కొని నిలబడాలి అనేది నేర్పించింది మా నాన్న. రెండు మా అమ్మ, సంస్కృతి సాంప్రదాయాలు దేశభక్తి ముఖ్యంగా మహిళల పట్ల గౌరవంగా ఎట్లా ఉండాలో నేర్పించింది మా అమ్మ. మూడు నా భార్య, వంటలు ఎట్లా చేయాలి, బోళ్ళు ఎట్లా తోమాలి, బట్టలు ఎట్లా ఉతకాలి, వాళ్ళ అమ్మ నాయన వచ్చినప్పుడు ఎట్లుండాలి, మా అమ్మ నాయన వచ్చినప్పుడు ఎట్లుండాలి, ఇవన్నీ నేర్పించింది నా భార్య. ఆర్టీసీ బస్ ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళి బస్ టైమింగ్స్ అడుగుతున్నారండి. చూడండి ఎలా అడుగుతాడు, వాడికి ఎంత ఇరిటేషన్ వస్తుందో చూడండి. నమస్కారం అండి, ఇప్పుడు మేము అత్తిలి వెళ్ళాలండి, బస్సు ఎప్పుడు ఉందండి? అత్తిలి వెళ్ళాలంటే బస్సు 6:30కి ఒకటి ఉందండి, 6:30కి ఉందండి. తర్వాత ఎప్పుడు ఉందండి? తర్వాత అంటే 7:30కి ఒకటి ఉందండి, 8 గంటలకు ఒకటి ఉందండి. అసలు ఫస్ట్ బస్ ఎప్పుడండి? ఫస్ట్ బస్ 5:30కి అండి. అంత ముందే లేవు కదండి. ఫస్ట్ బస్ అడిగా మళ్ళీ అంత ముందు అంటామంటే అర్థం అక్కడ మాట్లాడతాం. కాదు సార్ అంటే కొంచెం ఎర్లీగా వెళ్దాం. కోపడకండి సార్, తెలిసి పల్లెటూరు అడుగుతూ కోపడతారండి మీరు. 8:30 తర్వాత ఎప్పుడు ఉందండి? 8:30 తర్వాత అంటే ఇప్పుడు 9 గంటలకు ఒకటి ఉందా, 9:30కి ఒకటి ఉంది, 10 గంటలకు ఒకటి ఉంది. 10 గంటల కంటే మనకు కుదరదులేండి మాకు. 10 గంటల కంటే మార్నింగ్ షోకి వెళ్దామని గొడవ పెట్టేస్తాను బాబు. అంటే మంచి సినిమా కదండి చూసుకుని వెళ్దామని. ఆ తర్వాత ఎప్పుడు ఉంది? 11 గంటలకు ఒకటి ఉంది, 11:30కి ఒకటి ఉంది, 12 గంటలకు పోయా కన్సూమర్ రోడ్ ఉంది. 12 గంటల కంటే కరెక్ట్గా ఉంటాయి, ఇలాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందండి బాబు. 12 గంటల కంటే మా బ్యాట్నికి వెళ్ళాడు కదా, నా ఫస్ట్ షో కరెక్ట్గా 1 గంటకు వెళ్తాడు బాబు. కోపడకండి, ఆ సీరియస్ చూస్తారంటే కోపం వస్తుందండి మీకు. కోపం రాకుండా ఉంటుందంటే ఇదే మరి నలుగురితో కలిసి వెళ్తాను, ఎవరికాడు వెళ్తే గొడవ ఉండదు. మరి ఇన్సార్లు అడుగుతా ఆరికి మనకే చెప్పడం వారి పని ఏంటి, మంచి అడుగురా నువ్వు. తర్వాత ఎప్పుడు ఉందండి? తర్వాత 1 గంటకు ఒకటి ఉంది, 2 గంటలకు ఒకటి ఉందా, 2:30కి ఒకటి ఉంది. చూసా కోపం వస్తుంది, కోపం రాదా? అర్థం లేకుండా మన ఏదో పెద్దానికి కడుతుంటే అదే ఉంటుంది. మరి 2:30 కంటే మన నరసింహమూర్తి కంటే అత్తోరింటికి వెళ్ళాడంటే అన్నీ పెళ్లి అయిందండి. కుర్రోడు కదా ఏంటంటే 2:30కి ఏమొస్తాయండి, సాయంత్రానికి వచ్చేస్తాండి. 6కి ఎప్పుడు ఉందండి? ఇప్పుడు సాయంత్రం 6:30కి ఒకటి ఉంది, 7 గంటలకు ఒకటి ఉంది, 7:30కి ఉంది. కోపడకండి బాబు, మీకు పెద్ద చెప్తాను బుద్ధి మీకు. తర్వాత ఎప్పుడు ఉందండి? 9 గంటలకు ఒకటి ఉంది, 9:30 లాస్ట్ బస్. 9:30 లాస్ట్ బస్ అంట. మరి కరెక్ట్ గా మనం సినిమాలోంచి వస్తాం, ఇక్కడ బండి మరి బయలుదేరుతాం. మరి అది చూసుకో. మరి కరెక్ట్ గా మన బండి అందుకుంటే పడతాం. తర్వాత ఇంకేం లేవు కదండి. లాస్ట్ బస్ చెప్పాను కదా, పొద్దున 6 గంటలకు చెప్పాను, 6:30 చెప్పాను, 7 గంటలకు చెప్పాను. ఒక్క బ్యాంకు దోపిడి గాని ఒక్క బ్యాంక్ ముంచిపోయిన కూడా ఇయ్యాల వరకు ఎందుకు పట్టుకురారండి? మీ ఏజెన్సీలు, మీ పోలీసు, మీ దోస్తానా, మీ కథ, మీ గానా బజానా, మీ విశ్వగురు అనే ప్రచారం,
విశ్వగురువత్వం ఒక గురువు అని ఎక్కడ గురువు పాడుగా మీకున్న ప్రతిష్ట పలుకోవడానికి ఉపయోగించి ఒక దొంగనని పట్టుకురావచ్చు కదా, ఒక్కని పట్టుకురారండి. ఎవడు రాడా? మొత్తం దొంగలు ఆనే ఉంటారు. మంచిగా పిక్నిక్ ఎంజాయ్ చేసుకుంటా. ఒక్కరిని పట్టుకొచ్చే శాత కదా ఇంత పెద్ద కేంద్ర ప్రభుత్వానికి, ఈ లోటరంగాలకు ఈ అమాయకులను పట్టుకొని వీళ్ళ మీద వాడు కథ పడతారేడా? అమ్మా నువ్వు ఇలాగ అపోజిట్ ఇలాగా అబ్బాయి కాసి ఉందమ్మా, నువ్వు చెయ్యి ఎలాగ చెయ్యి మీదకెత్తు, నన్ను చెప్పినట్టు చెయ్యి. ఈ ఏను అది అలాగా ఒక ఏని అమ్మాయి తెచ్చుకో ఇలాగా, అమ్మలో ఏను ఒక తెచ్చుకోవాలి తిరిగితే అది అమ్మాయి నడుము ఎలా పట్టుకొని అమ్మాయి ఇలా గట్టి కట్టుకోవాలి, లేకపోతే పడిపోతారు. ఇప్పుడు ఇలాగా అమ్మాయి ఇలాగా నువ్వు చెయ్యి నేను చెప్తాను. అది కాదు, అబ్బాయి తిన్నంగా ఉండాలి, అబ్బాయికి అపోజిట్ ఉండు, చిన్నది ఇంకా రావాలి. నా కొడుకుని ఎందుకు కొట్టిరు మీరు? నా కొడుకుని కొట్టే అధికారం ఎవరు ఇచ్చిండ్రు మీకు? ఇప్పుడు ఉపాసం ఉండి నా కొడుకుని కంటికి రెప్పలో చదువుకుంటాను. మీరు కొట్టడానికి నా కొడుకుని కొట్టడానికి మీరు ఎవరు? అది కాదే సైదులు, వాడు బల్లె చెప్పిన చదువు చక్కగా చదువుతలేడు, ఇంటికాడ ఇచ్చిన హోంవర్క్ చక్కగా చేస్తలేడు, అందుకే మేము చిన్నగా బెదిరించినాం అంతేనే సైదులు. చదువు చక్కగా చదవకపోతే కొడతావాను? నా కొడుకు నువ్వు ఇంతవరకు చెట్టాన చెంప నేనే వేయలేదు, చదువుకుంటే చదువుపోయినంత మాత్రం నువ్వు ఎట్లా కొడతావు? ఏంది అరే పోరని ఒక్క తిరిగా కొడతాను మా బల్లకపోతే ఎట్లా బుద్ధి లేదు సారు, వాడు చదవకుంటే వాడిని కొడతావాను? అరే వాడు లంగ అవుతాడు, నీకు అవసరమా సారు? ఈ పోరేడు అడక తింటాడు, వాని అయ్యవని అడక తినేటట్టు చేస్తాడు, నీకు అవసరమా సారు? వాడు చదవడు, అవసరమైతే రౌడీ లంగా బయటవాది రాజ్యాలు పట్టుకొని తిరుగుతాడు, నీకేం అవసరం సారు? అరే సారు, వాడు వాని వీని పొడిచే పుండకోర అవుతాడు, అవసరమైతే వాని అయ్యని తీసుకుపోయి జైల్లో పెడతాడు, నీకేం అవసరం సారు వానికి వచ్చేందుకు? నెలకు 1వ తారీఖు రాగానే జీతం అయితే తీసుకొని జైల్లో పెట్టక పొలగల బతుకులు ఏమైతే మీకేం సారు? సప్పుడే కూకోవాలి. నీకు కరెక్ట్ చెప్పలే. పోలీసులు ఆపి నువ్వు పక్కన పెట్టు బండి అంటున్నావు. పక్కన పెట్టు అంటే ఏమన్నట్టు చెప్పు. ఒక్క బీరు తాగినా అయిపోయింది. ఇగో నేను నాకు టైఫాయిడ్ వచ్చి వారం రోజులు అవుతుంది. పోతుందని బాధతోటి ఈరోజు మా మాస్టర్లు అరే ఎందుకు రా బాయ్ ఈరోజు తాగు అని అన్నారు కాబట్టి నేను తాగిన, లేకపోతే నేను అది కూడా తాగపోవు. 230 వచ్చింది. పాత సంవత్సరం పోతుందనే బాధతో తాగిన నేను. అవు మరి పాత సంవత్సరం పోతుందని నాకు ఆ పాత సంవత్సరంలో కలిసి వచ్చింది, ఇప్పుడు తాగుతున్నా. ఇప్పుడు ఏంటిది? ధాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ దా ధీం తోం నం ఛం ఛం దా ధీం తోం నం ఛం ఛం తక్కిట దిక్కిట తోకిట నంకిట తగదరిన తగ తత్త తలాం తోం తత్త తలాం తోం కరెత్తలాం తోం. రితు మమ్మీ ఏం చీరలేదు ఏం లేదు. రితు మమ్మీ ప్లీజ్. రితు జ్యువెలరీ అంటే శారీ అంటే ఏం లేదు. ఇది కరెక్ట్ మమ్మీ, కోతులు లెక్కనే ఉండాలి. మమ్మీ ఎందుకు మమ్మీ నువ్వు మరి ఇజ్జత్ దియకు. దా పోదాం. షూట్ అంటే ఏందా అంటే ఏమో అంటున్నాడు, ఆకలి అవుతుంది, నిద్ర వస్తుంది. కమ్ ఇగో